గతంలో ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారిదే బాగుంది. ఆ, ఏం చేశాడండి జగన్ గారు? రోడ్డు పడదనుకున్నది పడిందండి. ఏది ఈ రోడ్డా? ఈ రోడ్డు ఈ రోడ్డు ఏపీ మొన్న రీసెంట్ జగన్ గారి ప్రభుత్వంలో వేసారు. 2 నెలలు అయింది వేసి. ఓకే. సో ఎవరు వేపించారండి? అంటే ఇక్కడ రాము గారు వేయించారు. ఇక్కడ రాము గారు ఇన్ఛార్జిగా ఉన్నారు కదా? ఉన్నారు. ఓకే. సో ఇన్నేళ్ళలో 14 ఏళ్ళలో మరి పట్టించుకోలేదా ఏ గవర్నమెంట్ మీకు? ఈ రోడ్డు పట్టించుకోలేదండి. ఆ, పడదన్న రోడ్డు పడింది. రాము గారు వచ్చాక రాము గారు వచ్చినాక వేయించారు. ఓకే. మరి ఇప్పుడు రాము గారు మరి గెలుస్తాడంటారా ఈసారి ఎమ్మెల్యేగా? గెలుస్తాడండి. కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నాడు టీడీపీ తరఫున. నేను రాము గారిని ఓడిస్తాను, రాము గారు ప్రజల్ని పట్టించుకోరు అది ఇది అని చెప్తున్నారు కదా. గెలుస్తాడండి రాము గారు. నమ్మకమేనా మీకు? నమ్మకమే. ఓకే. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో మీకు పథకాలు ఏమైనా వచ్చాయా? అన్నీ వచ్చినాయి. ఏమేమి వచ్చాయి? అమ్మఒడి, మా బాబుకి పెన్షన్ వచ్చింది. రోడ్డు పడకోకుండా ఉండదు. 2 సంవత్సరాల నుంచి రోడ్డు పడింది. నీళ్ళే ప్రాబ్లం మాకు. నీళ్ళ గురించి నీళ్ళు రావట్లేదు. శాంక్షన్ చేశారా మరి? అంటున్నారా మరి శాంక్షన్ అయింది. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు నీళ్ళ గురించే చేస్తానంటున్నాడు. ఎవరు? రాము గారు. రాము గారు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, చేస్తాడు. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. గెలిపిస్తారా మరి? గెలిపిస్తాం. ఓకే. పైన ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, జగన్ గారు ఒక్కడే కదా, మరి భయం లేదా ఓడిపోతారని? ఏమి లేదండి భయం. ఎందుకమ్మా అంత నమ్మకం? ఏదైనా సరే వస్తున్నాయి కాబట్టి అంత గట్టి నమ్మకం. ఓకే. సో అన్ని ఇస్తున్నాడు కాబట్టి.